గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ తెలుగు. తెలంగాణ కిరికిరి విత్ గిరి. ఇవాళ ఇట్లా మనం మెయిన్ హెడ్లైన్స్ తీసుకుంటే ఆంధ్రజ్యోతి పత్రికల ధరాఘాతం, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో జనాలు ఉక్కిరి బిక్కిరి, ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, ఎక్కడ తిరిగేటట్టు లేదు. జర దీని మీద చిన్న డిస్కషన్ చేద్దాం. ఆబ్వియస్లీ ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఆర్డీఓ ఇకపై సిడిఓ, కొత్త చట్టంలో ఆర్డీఓలకు తగ్గిన అధికారాలు. కేసీఆర్ అట్ 68, నేడు 67 ఏళ్ళు పూర్తి చేసుకొని 68వ ఏట అడుగు పెడుతున్న కేసీఆర్ గారికి రాజ్ న్యూస్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ కోడలిని వైఎస్ షర్మిల స్టేట్మెంట్. మన బతుకమ్మలో ఒక పాట ఉంటుంది, ఏంటంటే ఉష్కెల పుట్టిన గౌరమ్మ, ఉష్కెల వెడిగిన గౌరమ్మ అని ఒక పాట ఉంటుంది. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణలో చదువుకొని, తెలంగాణ ఉద్యమం కోసం అమెరికా నిడిచిపెట్టి వచ్చి మళ్ళీ తెలంగాణలో పెళ్లి చేసుకొని తెలంగాణలో బతుకమ్మ ఆడి ఎంపీ అయి ఓడిపోయిన కవితక్కకు కాంపిటీషన్ అయిదామని అనుకుంటున్నారా మీరు? బతుకమ్మకు షర్మిల గారు మిమ్మల్ని అడుగుతున్నాం. అంత సెంటిమెంట్ ఉన్న ఎమోషనల్ ఆస్పెక్ట్స్ తెలంగాణలో ఇప్పుడు ఇవి నడవై. సంక్షేమం, అభివృద్ధి పేరు మీద మీరు ఏమన్నా మాట్లాడితే చెప్పుండ్రి, తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. రుణమాఫీ ఎప్పుడు అని చెప్పి ఇంకొక న్యూస్ ఉన్నది మన ఆంధ్రజ్యోతిలో. ఆశలు రేకిస్తున్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. మొత్తం లబ్ధిదారులు వచ్చేసి 47,40,000 మంది అంట. అందులో ఇప్పటివరకు రుణమాఫీ ఇచ్చింది ఓన్లీ 2,95,000 మందికంట. పథకం అమలు చేయాలనంటే 24,738 కోట్లు కావాలి. కాకపోతే మన కేసీఆర్ సర్కార్ బడ్జెట్లో కేటాయించింది ఓన్లీ 6,235 కోట్లు. రైతన్నలకు ఇచ్చింది మాత్రము ఓన్లీ 409 కోట్లు మాత్రమే. విడుదల చేసింది 1,210. కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే 749 కోట్లు మళ్ళీ వెనకకు తీసుకున్నది రైతు బంధువుకు నిధులు లేవని చెప్పి. హామీలు ఎందుకు ఇవ్వాలా? ప్రజల ఇక నెత్తి కొట్టుకొని కేరాయత్ అన్నట్టు ఇస్తారు వీళ్ళు హామీలు. ఇక ఇట్లా ఉన్నది పరిస్థితి. కేంద్రంలో బీసీలకు ఏబిసిడి అంటే కేటగిరైజేషన్ చేసారు. దీని మీద ఆబ్వియస్లీ ఒక డిస్కషన్ చేద్దాం. భారతీయ వ్యాక్సిన్లు ఉత్తమం, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఆస్ట్రేలియా పార్లమెంట్లో రేప్. సిగ్గుశరం ఉండాలి ఇట్లాంటి నాయకులు ఆడ ఎన్నికవుతున్నారని అంటే. ఆబ్వియస్లీ దిస్ ఈస్ ది డిజాస్టర్. ఒక ఇట్లాంటిది ఉంటాయి, న్యూస్ ఉంటాయి. కీచక ప్రిన్సిపల్కి ఉరిశిక్ష. ఇది మన మెయిన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఇది వచ్చింది. ఈనాడులో తీసుకుంటే ఎఫ్సిఐ అనుమతి కోసం చూస్తున్నాం, త్వరలో ధాన్యం సేకరణ విధానం ఖరారు, 63 లక్షల టన్నులు అవసరమని మౌఖికంగా కోరిన భారత్ ఆహార సంస్థ. ఈనాడుతో మంత్రి గంగుల కమలాకర్. ఇక మళ్ళీ ఇంట్లో కూడా జర బీసీ కేటగిరీలో అని చెప్పి చెప్తారు ఈనాడులో. ఇక సాక్షి పేపర్ గిట్లా మనం తీసుకుంటే ఆకుపచ్చని బర్త్డే అని చెప్పి కేసీఆర్కి ఒక మెయిన్ హెడ్లైనింగ్ ఉన్నది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి భవన నిర్మాణ అనుమతులు చిటికెలో అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది దరఖాస్తులు ఇన్స్టెంట్ అనుమతులు పొందుతున్నాయంట. అందులో 8,498 దరఖాస్తులు వస్తే అందులో 4,903 దరఖాస్తులు పరిశీలన పూర్తయిందంట. ఓన్లీ 15% పెండింగ్ ఉందంట. అవి కూడా మేము చూస్తామని చెప్పి సాక్షి పత్రికల ఇక చెప్తున్నారు. కొండపోచమ్మ టు నిజాం సాగర్ మాట్లాడితే సంగారెడ్డి కెనాల్ నుంచి క్రాస్ రెగ్యులేటర్ ద్వారా హల్దీ వాగుకు, అటు నుంచి నిజాం సాగర్కు గోదావరి జలాల మళ్లింపు. 1.3 కిలోమీటర్ల లింక్ కెనాల్ పనులు పూర్తి. 10-15 రోజులల్లో నీటిని తరలించే యోచన. ఈ లొల్లంతా మంచిగా ఉంటుంది కానీ ఎన్ని ఎకరాలు ఇప్పటి వరకు నానినే అనేది మాత్రం ఎవ్వరు దాని మీద మాట్లాడరు. ఇది ఇలా సాక్షి దినపత్రికలో వచ్చిన న్యూస్. డెక్కన్ క్రానికల్ టీఆర్ఎస్ బర్త్డే మన కేసీఆర్ గారికి విష్ చేస్తారు. మన ప్రధానమంత్రి మోడీ పైన ఒక న్యూస్ ఉంటుంది. పిఎం విషెస్ టు సీ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ స్పిరిచువల్ హబ్. అవర్ యోగా అండ్ ఆయుర్వేద ఆల్సో ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ ఇండియాస్ ఫైట్ అగేన్స్ట్ ది కరోనా వైరస్, ఇన్స్పైరింగ్ ది వైల్డ్ వరల్డ్ అని చెప్పి మోడీ గారు చెప్తారు. ఆబ్వియస్లీ యోగా హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ క్రూషల్ రోల్ ఇన్ కంట్రోలింగ్, ఇన్ కౌంటరింగ్ ద కోవిడ్. మోడీ అక్యూజెస్ ది అపోజిషన్ ఆఫ్ స్ప్రెడింగ్ లైస్, ఫామ్ లాస్ పైన దీని మీద మోడీ గారు మాట్లాడతారు. ఇక ఒక చూడముచ్చటం న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే మన కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి కేసీఆర్ చెప్పిన మాటలకు ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కాలేదు అని చెప్పి ఒక హెడ్లైన్ మన డెక్కన్ క్రానికల్లో కనిపిస్తుంది. మేయర్ ప్రేస్ ఫర్ నో రెయిన్స్ ఫర్ 5 years. మేడం గారికి మనం అందరం ఏం చెప్పాలనంటే మన ఫ్లడ్స్ రావద్దు అని చెప్పి కోరుకున్నాడు మంచిది కాదు. ఒక దిక్కేమో ముఖ్యమంత్రి గారు చండీ యాగాలు చేస్తున్నారు వర్షం రావాలని, ఇక్కడేమో మీరు రవాణాలు పడొద్దు అని అంటున్నారు మేడం. ఇక ఇది ఎట్లుంటుంది, పంచాయతీ ఎట్లుంటుంది అన్నది నాకు అర్థం కాదు. స్పాంజ్ సిటీల కోసము ఇవాళ మొత్తం యావత్ ప్రపంచం డిజైన్ చేస్తున్నది. మీరేమో వర్షాలు పడొద్దు, ఫ్లడ్లు రావద్దు నా హయాంలా అని చెప్పి దేవుని కోరుకుంటున్నారు. ఇది ఎట్ల వరకు కరెక్ట్ అవుతుంది, ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారు అనేది ఒక పెద్ద స్పెక్యులేషన్.
ఇక మన హిందువులో తీసుకుంటే టూల్ కిట్ కేసు పైన పీజీఎఫ్ అండర్ స్కానర్ అని చెప్తున్నారు. యాక్టివిస్ట్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ది అరెస్ట్ ఆఫ్ డిషార్ రవి అరెస్ట్ మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు వామపక్షాలు. బట్ ద సేమ్ వామపక్షాలు మొన్న మన స్ట్రింగ్ కండక్ట్ చేసే మన వినోద్ అరెస్ట్ చేస్తే ముంబై పోలీసులు ఆయన తీసుకుపోతే ఒక్కోళ్ళు కూడా మాట్లాడలే. ఇది ఎందుకు బయాస్డ్గా రాస్తారు ఈ వామపక్షాల మీద అనేది నాకు ఒకటి అర్థం కాదు. ఇండియా చైనా పుల్ బ్యాక్ ట్రూప్స్ ఫ్రమ్ ప్యాంగ్యాంగ్, ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెన్స్ న్యూస్. చైనా దిగొచ్చినది మోడీ సర్కార్కి ఆబ్వియస్లీ అభినందనలు చెప్పాలా ఫర్ హిస్ స్టాండ్ ఆన్ ప్యాంగ్యాంగ్. ఇది ఇవాళ మెయిన్ హెడ్లైన్స్. అండ్ వెలుగు దినపత్రికల గిట్లా మనం తీసుకుంటే ప్రైవేటు టీచర్ల ఆవేదన, సంగమేశ్వర పనులు చేయొద్దు అని చెప్పి కేంద్రం ఎన్టీజీకి ఆదేశాలు. ఇది ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సూపర్ న్యూస్. ఇక నాగార్జున సాగర్ ఎలక్షన్ల గురించి కంపేర్ చేస్తే టీఆర్ఎస్దేమో మన పౌరుషం పోరానంట, బీజేపీదేమో సెమీఫైనల్ అంట, మన కాంగ్రెస్కేమో ఇక సావో బతుకోనంట. ఇక పుడుచేరిలో రాజకీయ సంక్షోభం, కిరణ్ బేడీపై వేటు, ఇదొక న్యూస్. ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ల నడుమ పవర్ పంచాయతీ, ఇక లొల్లు అయితే ఇక మన ఆబ్వియస్లీ టీఆర్ఎస్ పార్టీలోనే అవుతుంది. ఇక చూడముచ్చట న్యూస్ నమస్తే తెలంగాణలో ఎట్లుంటుంది అంటే ఒకసారి మీరు ఇక్కడ కెమెరా కూడా జర జూమ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పేపర్ తీసుకుంటే కేసీఆర్ గారు నవ్వుకుంటా కనిపిస్తారు, చక్కదనం ముఖం నవ్వుతాయన్నది ఆయన ముఖం కనిపిస్తుంది. దాని తర్వాత కేటీఆర్ గారు బొమ్మ కనిపిస్తుంది, జన్మదిన శుభాకాంక్షలు చెప్తారు. ఇది కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ జర అర్థం కాదు. నెక్స్ట్ మెయిన్ పేపర్ అలా హెడ్లైన్స్ తీసుకుంటే ఇది ప్యూర్ కేసీఆర్ కేసినట్టే ఉంటుంది, కేసీఆర్ గారికి వేసినట్టు ఉంటుంది. ఎందుకంటే జన్మదిన శుభాకాంక్షల ఆయననే ఒక హీరోలాగా నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ తీసుకుంటే మొత్తం పచ్చగా ఉంటుంది. అందులో మన సడన్గా కవిత గారు, సంతోష్ గారు కనిపిస్తారు. ఇది మళ్ళీ వాళ్ళ కోసం వేసిరా కేసీఆర్ కోసం వేసిరా అన్నది ఒక స్పెక్యులేషన్. మొత్తం పచ్చగా కనిపిస్తుంది. ఇక తర్వాత మెయిన్ హెడ్లైన్స్ వస్తుంది. ఇక మీరు నూరేళ్ళు వర్దిలాలా, మా గుండెలలో నిలబడాలా, ఎక్సెట్రా. ఇక మొత్తం అంతా ఇక జన్మదిన వేడుకలే ఉంటాయి. ఇక ఇది ఇలాంటి మెయిన్ హెడ్లైన్స్. ఇది దీని మీద చర్చ జరగాల్సిందే. పెట్రోల్ అండ్ హరితహారం ఎక్సెట్రా టాపిక్స్ ఉన్నాయి, నాగార్జున సాగర్ టాపిక్స్ ఉన్నాయి. తెలంగాణ కిరికిరి విత్ గిరి 2-3 రోజుల నుంచి ఇట్లా మనం పత్రికలలో తీసుకున్నా, న్యూస్లో తీసుకున్నా, లేకపోతే ఏ స్టేట్మెంట్ విన్నా టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ హరితహారం మీద ఒక పంచాయతీ, ఓ పెద్ద లొల్లి. నేను లొల్లి అనే మాటకు ఎందుకు అంటున్నానంటే ఎన్ని మొక్కలు నాటిండ్రు, ఏం చేసిండ్రు, ఏం కథ చేసిండ్రు, ఈ ఒక్కళ్ళే నాటినరా, ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సిందే. దానికంటే ముందు ఒక న్యూస్ నేను మీకు చెప్పాలని అనుకుంటున్నా. అంటే తిమ్మక్క అనే ఒక వృద్ధురాలు 8,000 మొక్కలు నాటి 2019లో మోడీ గారి ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ ఇచ్చిండ్రు. ఈమె కంటే గొప్ప చరిత్రనా? ఈమె పేరు ప్రస్తావన ఎందుకు రాదు? పెట్టిన నాయకులు, సెలబ్రిటీల పేర్లు ఒకటే తీసుకుందామా? దీని మీద చర్చ కొనసాగుతుంది హరితహారం మీద. ఇది డిస్కస్ చేయడానికే నాతో స్టూడియోలో మాధవి గారు, బీజేపీ స్టేట్ సెక్రటరీ ఇక్కడ ఉన్నారు. అట్లనే మేడిపల్లి సత్యం గారు, కాంగ్రెస్ నాయకులు స్టూడియోలో ఉన్నారు. అట్లనే జూమ్లో సివిఎల్ నరసింహారావు గారు, అనలిస్ట్ జూమ్లో ఉన్నారు. నమస్కారం సార్, వెల్కమ్ టు ది షో. సో తెలంగాణ హరితహారం ఇది టీఆర్ఎస్ ఆడుతున్న జిమ్మిక్క, లేకపోతే నిజంగా మొక్కలు నాటినరా? దీనికి ఏదైనా డేటా ఉన్నదా? దీని మీద చర్చ. సో మాధవ్ గారు, తెలంగాణ హరితహారం మీ దృష్టిలో ఈ హరితహారం మీరు ఎట్లా మీ అభిప్రాయం ఏంటి? ముందుగా గిరీష్ గారు, ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కాబట్టి ఫస్ట్ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఇది హరితహారమా కల్వకుంట్ల హారమా అనేది ఇవాళ వాళ్ళు చెప్పాల్సిన సమాధానం. ఒకటి, ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఇది గవర్నమెంట్ నుంచి చేస్తున్న ప్రోగ్రామా, మొక్కలు నాటే కార్యక్రమం, లేకపోతే పార్టీ నుంచా? ఎందుకంటే ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఊర్లో 1000 మొక్కలు నాటాలంట. మీరు నాకు ఇవాళ ఇక్కడ జగ చూపించండి, ఉందా గిరీష్ గారు? ఎక్కడన్నా హైదరాబాద్లో మీరు వెళ్ళి 1000 మొక్కలు మన ఏరియాలో ఇప్పుడు పోనీ మన స్టూడియో బయటికి వెళ్ళి ఎక్కడన్నా మొక్కలు నాటుదామా? ప్లేస్ ఉందా? మీరు చెప్పండి. వెళ్ళండి, మనం టీఆర్ఎస్ నాయకులు ఉంటే కానీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళతో మొక్కలు పెట్టిద్దాం, పోనీ ఉందంటే మీరు చెప్పండి. ఒకటి. రెండోది, లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉంటుంది, హరితహారం అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడారు, ఏదన్నా ఒక్క మొక్క చనిపోతే సర్పంచ్ని సస్పెండ్ చేస్తాను. సరే, ఇప్పుడు దాకా మీరు పెట్టిన మొక్కలు, వీళ్ళు ఇచ్చిన డేటాలో ఆర్టీఐ ప్రకారం 203 కోట్ల మొక్కలు పెట్టారు, సాప్లింగ్స్. పోనీ డేటా ఇవ్వండి, ఎన్ని మొక్కలు ఉన్నాయంటే వీ డోంట్ హ్యావ్ డేటా ఆన్ ఇట్. మరి ఇవాళ ఎంతమంది సర్పంచులు సస్పెండ్ చేశారు? సర్పంచులు సస్పెండ్ చేయాలా, కేసీఆర్ గారిని సస్పెండ్ చేయాలా? మీరు చెప్పండి దానికి. ఇవాళ మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టింది సెప్టెంబర్ 2020 దాకా చూసుకుంటే 4572.95 crores ఖర్చు పెట్టారు. కండువాళ్ళకి
ఏదైతే వాళ్ళు వేసుకున్న సంతోష్ రావు గారు ఫోజులు ఇస్తూ ఉంటారు కదా, ఒక మొక్క పెట్టి ఫోటోలు తీసుకుని సెల్ఫీలు పెట్టి, ఆ కండువాలకి 7 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారో నాకు తెలియదు. ఆ 7 కోట్లు దేనికోసం అంటే కండువాల కోసం, కండువాలకి. సరే, ఇంకొక మాట ఏమన్నా, అదే ఇంకొకటి ఏంటి ఇంకొకటి ఏంటి అని అంటే జియో ట్యాగింగ్ చేస్తామని చెప్పారు. ఎన్ని మొక్కలకి జియో ట్యాగింగ్ చేశారు? నిజంగానే నువ్వు జియో ట్యాగింగ్ చేసి ఉంటే మొక్కలకి ఇవాళ నీ దగ్గర ఎన్ని సాప్లింగ్స్ బతుకున్నాయి, నువ్వు నాటిన 203 కోట్ల సాప్లింగ్స్లో ఎన్ని బతుకున్నాయి అనేది నీ దగ్గర వచ్చేది కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ట్రీ గార్డ్స్ అని, వాటి వాటరింగ్ అని, ఇంకొకటని దీనిపైన ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అనేది మనం తీసి చూస్తే మన సొమ్ము ఏంటంటే రాళ్ళపాలు. నిజంగానే హరితహారం ఇన్ బ్రాడర్ వే చూసుకుంటే డెఫినెట్గా మంచిదే. ఇవాళ ఏంటంటే మనం గ్రీనరీ కావాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే ఇవాళంతా ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్. వీఆర్ రానున్న జనరేషన్స్కి వీఆర్ నాట్ గివింగ్ వాట్ వీ గాట్. రాను మనం పొల్యూషన్తో కూడిన ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం, కానీ పిల్లలకి మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అని డెఫినెట్గా ఇది కాదు. కానీ ఇంప్లిమెంట్ చేసే చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇవాళ మీరు ఎన్ని మొక్కలు బతుకున్నాయి, ఎన్నిటికీ జియో ట్యాగింగ్ చేశారని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఊరినే పేపర్కి పరిమితమై మేము ఇన్ని చేస్తున్నాం అన్ని చేస్తున్నాం అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవటం కాదు కదా హరితహారం అంటే. అందుకని నేను అన్నా, ఇది హరితహారమా లేకపోతే కల్వకుంట్ల హారమా అని అడగటానికి రీజన్ అదే గిరీష్ గారు. దీనికి డెఫినెట్ గా ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం. అసలు ముందు సర్పంచులు ఏ రకంగా సస్పెండ్ చేస్తారు? హౌ కెన్ యూ బ్లేమ్ అ సర్పంచ్? ఇవాళ హరితహారం నువ్వు తీసుకొచ్చి పెడుతున్న ప్రోగ్రామ్ ఫైన్, ఇవాళ అఫీషియల్స్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ ఎవరు చూసుకోవాలి? ఒక సర్పంచ్. ఇవాళ సర్పంచ్కే నువ్వు నిధులు ఇవ్వట్లేదు, సర్పంచ్కి చెక్ పవర్ అని చెప్పారు. ఏమైంది? సర్పంచ్లందరూ భిక్షయాటం కదా చేస్తుంది. అక్కడ ఊళ్ళల్లోకి వెళ్తే భిక్షయాటం చేసి వాళ్ళకి కావాల్సిన ఖర్చులు ఏదైతే ఉన్నాయో మినిమం బేసిక్ నీడ్స్ అవన్నీ వాళ్ళు భిక్షయాటం చేసి ఖర్చు పెడుతున్నారు. నువ్వు ఇంతవరకు వాళ్ళకి నిధులే కేటాయించలే, ఇంకా వాళ్ళ మొక్కల సంగతి ఇంకొకటి ఎక్కడి నుంచి చూస్తారు? కరెక్ట్. ఇప్పుడు నరసింహారావు గారు, ఇది హరితహారం కాదు గులాబీ హారం అని చెప్పి మాధవి గారు అభిప్రాయపడుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని కోట్లు మొక్కలు నాటినరు, దానికి మంత్లీ బులెటిన్స్ లేవు, బికాజ్ జియో ట్యాగింగ్ లేదు. ఆర్టీఐ ఇచ్చిన వెల్లడి ప్రకారము ఆబ్వియస్లీ మాధవి గారు చెప్పిన ప్రకారం చూస్తే ఇవన్నీ ఉన్నది. మీ అభిప్రాయం సార్ దీనిపైన? ఇప్పుడు అంటే ప్రతిపక్షాల్లాగా మనం పాప వాళ్ళు చేసిన ప్రతి పని క్రిటిసైజ్ చేస్తుంటే కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే హరితహారం అని ఆయన అనుకుంటున్నారు 6.5 ఏళ్ళు అయింది దగ్గర. ఏదైనా ఒక మొక్క పెడితే 2.5 ఏళ్ళు 3 ఏళ్లలో పెద్ద ఆకాశాన్ని అనుకునేలాగా చెట్లు పెరుగుతాయి నేలలో. ఓకే, ప్రతి ఏడాది ఒక హరితహారం అనుకోవటం, ఒక కాన్సెప్ట్ తీసుకోవటం, ఒక 100, 1000, 1,00,000 మొక్కలు నాటడం, ఆ తర్వాత మీరు రావండి వాట్సాప్ అవకాశాన్ని వస్తాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు పొల్యూషన్ కి సంబంధించినంత వరకు అంటే మరి మొత్తం సిటీ అంతా పొల్యూషన్ అయిపోయింది, లేదా స్టేట్ అంతా పొల్యూట్ అయిపోయింది. అందుకని ఒక అరణ్యంలాగా తీర్చిదిద్దామన్న అద్భుతమైన ఉద్దేశం పాప ఆయన చేశారు. నరసింహారావు గారు, మీ వాయిస్ కొంచెం స్లో వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడాలి. యా, ఇప్పుడు వాళ్ళు అంటే పొల్యూషన్ ని బ్లాక్ చేయడానికి, అంటే పొల్యూషన్ ని అరెస్ట్ చేయడానికి వీళ్ళు ఈ హరితహారం అన్న పాయింట్ పెట్టారు, బాగానే ఉంది. కానీ ప్రతి ఏడాది ఒక సీజన్ లో రావటం, అంటే ఈ ఫిబ్రవరి మార్చిలో రావటం, కొన్ని లక్షల కోట్ల మొక్కలు పెట్టడం, ఆ తర్వాత వాటిని వదిలేయటం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ బేసిక్ గా 6 ఏళ్ల క్రితం కనుక ఒక 1 year కనుక నాటితే, ఒక 50 కోట్లు 100 కోట్లు లేదా కోట్లు నాటితే మొత్తం అసలు అద్భుతంగా ఆకాశాన్ని అంటే మొక్కలు అయ్యి, అవి ఇప్పుడు ఇందాక పాప మేయర్ గారు అన్నట్టుగా వర్షాలు కురవకూడదు అని. ఎందుకంటే చెట్లు బాగా పెరిగితే వర్షాలు ఎక్కువ వస్తాయి కదా. ఎందుకంటే మొన్న మధ్య జిహెచ్ఎంసీలో వర్షాలు వరదలు వచ్చి మాకేం తెలుసు, వర్షాలు వచ్చి అకాలంగా వచ్చాయి, అందువల్ల ఇంత ఘోరం జరిగిందని చెప్పి అనుకోవడానికి వీలుగా ఇది బాగుండేది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈజ్, ఈ హరితహారం తోటి నాట్ ఓన్లీ కామన్ మ్యాన్ ని, అంటే నేను టోటల్ గా అసలు నాకు పెద్ద ఇంత రీసెర్చ్ ఓరియంటెడ్ గా లేదు, కానీ హరితహారానికి సంబంధించినంత వరకు నాకు ఒకటి చాలా క్లారిటీ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చట్టాలు బోల్డ్ అని ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినంత వరకు ఒక్క చట్టం, నాట్ ఈవెన్ సింగిల్ యాక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అన్ఫార్చునేట్లీ. బట్ ఈ హరితహారం అన్నది పెద్ద స్కామ్ లాగా తయారైంది. ఇన్ఫాక్ట్ యాజ్ మాధవి రైట్లీ సెడ్, ఆవిడ అన్నట్టుగా ఒకసారి ఆ డేటా కనుక మీరు తీసుకుంటే, ఇది ఇంకా ఈ పదవిలో పాపం ఇంకో 10 ఏళ్ళు 25 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటానన్నాను కదా, ఉండని ఆయన హాయిగా 100 ఏళ్ళు బతకాలి. బట్ ఇది ఒక మేజర్ కాన్సెప్ట్ అండ్ సీజనల్ స్కామ్ లాగా తయారవుతుంది. అండ్ ఒక్కసారి కనుక మీరు చూస్తే, మన ఇంట్లో అంతెందుకు సార్, మన ఇంట్లో 2 మొక్కలు మనం నాటితే, 1, 2 పోతే ఒక్క చెట్టు కనుక బలంగా బతికితే ఆ ఇంటి మొత్తానికి నీడనిస్తుంది, గాలినిస్తుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఎందుకు మొత్తం గవర్నమెంట్ ఇంత మిషనరీ ఉన్నా ఫెయిల్ అవుతోంది అంటే,
ఖచ్చితంగా క్లారిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు మీరు విజువల్స్ లో చూపించినట్టుగా అది 2-3 ఏళ్ల వయసున్న మొక్క ఇంకో 1 year లో అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకు పెరగట్లేదు? వాళ్ళకి తెలియక కాదుగా, వాళ్ళకి ఆ అసెస్మెంట్ లేక కాదుగా, వాళ్ళకి ఆ స్టడీ లేక కాదుగా. దే నో ప్రిటీ వెల్. ఇప్పుడు బేసిక్ గా ఏమవుతుందంటే వాళ్ళు చేశారు, ఇలా పోయిందంటే మేమేం చేస్తాం, ఎండలు వచ్చాయి, నీళ్లు లేవు అని ఇవన్నీ కాకమ్మ కథలు. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ క్లియర్ గా, పర్ఫెక్ట్ గా, ప్లాన్డ్ గా పేపర్ మీద స్కామ్ కి శ్రీకారం చుడుతున్నారు. అండ్ యాజ్ మాధవ్ గారు స్పెసిఫిక్ గా చెప్పినట్టుగా గవర్నమెంట్ ఇప్పుడు ఆయన పుట్టినరోజు ఎందుకు హరితహారం అంటారు సార్, ఒక దిక్కేమో హరితహారం అంటారు, హైదరాబాద్ ఏమో 5వ స్థానం వాయు కాలుష్యంలో ఉందని చెప్పి మొన్న పేపర్లలో వచ్చింది. వాయు కాలుష్యం ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ఒక సిటీకి సంబంధించి ఎన్ని వేల దాని ఏమంటారు వెహికల్స్ ఉండాలి, దాని పొల్యూషన్ ఎంతవరకు ఏమైనా ఉండాలి, అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ చిన్న ఇప్పుడు అవేర్నెస్ అంటుంటారు. మీకు 15-18 ఏళ్ల క్రితం ఒక స్పెసిఫిక్ యాక్ట్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఎన్వైరన్మెంట్ అవేర్నెస్ గురించి ఒక షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రతి సినిమా థియేటర్లోనూ ప్రజలకి అవేర్నెస్ చేయాలి అని చెప్పి ప్రతి షో ముందు ఆ షో వేయాలని చెప్పేసి దాని మీద ఆర్టీ యాక్ట్ కింద పెట్టాము, చేసాము. ఒక్క గవర్నమెంట్ కూడా దీని గురించి అసలు పట్టించుకోలేదు. అండ్ అనదర్ థింగ్, 6-7 ఏళ్ల క్రితం మనం తెలంగాణ కోసం తెచ్చుకున్నామంటే తెలంగాణకి సంబంధించి ప్రజలు పడుతున్న బాధలన్నిటికీ ఒక చరమగీతం పాడదాం అనుకుంది కదా మనం చేసాం. ఇప్పుడు ఒకసారి రాజ్ న్యూస్ చేస్తే మంచి వచ్చాడు ఈ 2-3 నెలల నుంచి అసలు ఏం జరుగుతుందని మీ న్యూస్ వల్ల వస్తుంది, కానీ లేకపోతే అన్ని అంటే చాలా మటుకు 99.9% మీడియా అంతా కూడా వాళ్ళు కొనేశారు కదా. అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, వాస్తవాలు బయటికి రావట్లేదు కదా. ఇప్పుడు చూస్తుంటే మరీ ఇంత అన్యాయం అని తెలుస్తుంది. అండ్ అనదర్ థింగ్, మొత్తం వాయు కాలుష్యం సంబంధించి మొత్తం వాళ్ళు హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో తెలియదు, కానీ రోగాలను ఇంకా పెంచి. అండ్ ఐ టెల్ యూ ఇట్ ఈస్ 1 పెన్ స్ట్రోక్ గిరి గారు. ఇప్పుడు మీకు గుర్తున్న మన కేబీఆర్ పార్క్ దగ్గర టైమ్స్ వాళ్ళు కొన్ని పేపర్లు వీళ్ళందరికీ పెద్ద ఉద్యమం చేస్తే కొంతవరకు ఆగింది అన్నారు, కానీ అక్కడ లోపల స్ట్రక్చర్స్ కనుక చూస్తుంటే ఏం జరుగుతుందో ఒకేసారి స్ట్రక్చర్ వచ్చిన తర్వాత కానీ తెలియదు. ఇన్ఫాక్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారు ప్రతి వాళ్ళు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కావాలి, ఇవ్వాలి, ఆ ప్రాపర్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలని మనం రక్షా తరఫున 15 ఏళ్ల క్రితం కోర్టులో కేసు వేసాం. ఇంకా అక్కడ ఉంది, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. ఇప్పుడు ఓవర్ నైట్ బిల్డింగ్ రాదు కదా, వాళ్ళు అసలు పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు చేయాలి. ఎందుకు కనిపిస్తుంది, ఇందాక ఆవిడ మాధవ్ గారు పర్ఫెక్ట్ అన్నారు, బయటికి వెళితే అయితే సార్ నరసింహారావు గారు ఒక నిమిషం. ఇప్పుడు మన సత్యం గారు ఆఖరికి ఇప్పుడు మాధవ్ గారు చెప్పింది కూడా, నరసింహారావు గారు చెప్పింది కూడా ఏంటంటే ఒక బులెటిన్ దానికి చక్కగా లేదు, దానికి ఒక మంత్లీ బులెటిన్ లేదు, బికాజ్ జియో ట్యాగింగ్ లేదు, ఏడ పెట్టినమో తెలియదు, ఎవరు పెట్టినరో తెలియదు, ఎందుకు తెట్టిందో తెలియదు. అయితే విచిత్రం ఏందనంటే, ఎంబారెస్ మూమెంట్ ఏందనంటే, కేసీఆర్ గారు నాటిన మొక్కల పరిస్థితి కూడా ఏంది అని అన్నది ఇలా ఆర్టీఏలా వాళ్ళ దగ్గర డేటా లేదు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది సార్? ఇప్పుడు ఈ హరితహారం అనేది గతంలో ఏ ప్రభుత్వం చేయనట్టు కొత్తగా వీళ్ళే వచ్చి చేస్తున్నట్టు ఒక డ్రామా ఆడుతున్నారు. నిజంగా పేపర్ మీద అయితే కోట్ల మొక్కలు నాటినట్టు పేపర్లు ఇస్తారు, వాటికి లెక్కలు మాత్రం కోట్లలో చెప్తారు, కానీ ఎక్కడ కూడా మొక్కలు లేవు. స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులు నాటిన మొక్కలు కూడా మనం ఎండిపోయినాయి, సోషల్ మీడియాలో చాలా చూసినాం, ఆ పత్రికల్లో కూడా వచ్చినాయి. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం. ఎందుకంటే సంతోష్ కుమార్ గారికి ఆయనకు అపవాదం ఉంది, ఈయన మందు గోళీలు ఇచ్చి మందు దాగిపించి రాజ్యసభ సభ్యుడైండు, ఈయనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇమేజ్ క్రియేట్ చేయాలి ఏంటంటే ఇట్లాంటి గ్రీన్ ఛాలెంజ్ లేకపోతే సెలబ్రిటీస్కో ఛాలెంజ్ చేయడము, ఆ గ్రీన్ హీరోయిన్లతోటి పోలీస్ అధికారులతోటి వాళ్ళకున్న అధికార దర్పంతో ప్రతి ఒక్కరిని ఒక ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయించి ఖచ్చితంగా వీళ్ళతో ఒక మొక్కలు నాటిస్తే ఒక పబ్లిసిటీ వస్తున్న స్టంట్ తప్ప నిజంగా వాళ్ళకి ఏమాత్రం లేదు. వాళ్ళు గతంలో చెప్పిన జియో ట్యాగింగ్ అని ఎన్ని మొక్కలు జియో ట్యాగింగ్ చేసిండ్రు, ఇప్పటి వరకు ఎన్ని కోట్లు దీని మీద ఖర్చు పెట్టిండ్రు, ఎన్ని మొక్కలు మీరు కాపాడిండ్రు, ఒక్కొక్క శ్వేతపత్రం విడుదల చేయండి. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ తప్ప నిజంగా పర్యావరణాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని పచ్చగా చేయాలని చెప్పి ఆలోచన మాత్రం ఎక్కడ లేదు. ఇలా గ్రామ పంచాయతీలో సర్పంచ్లు పేరుస్తారు, ఎంతమంది సర్పంచ్లకు నిధులు ఇచ్చిండ్రు? సర్పంచ్ బాధ్యత కేవలం ఒక మొక్కలు సంరక్షించడం ఒకటే బాధ్యత? వాళ్ళకి ఎన్నో రకాలు ఉంటాయి. 73-74 రాజ్యాంగ సందర్భంలో వాళ్ళకి వచ్చినటువంటి అధికారాలు కల్పించడంలో కానీ, నిధులు ఇవ్వడంలో కానీ, విధులు ఇవ్వడంలో కానీ విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక మొక్కల్ని ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే సస్పెండ్ చేస్తున్న అధికారం వదిలిచ్చిండ్రు. ఇలా నిజంగా సర్పంచ్ డైరెక్ట్ ఓటు ద్వారా ఆ గ్రామంలో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి వాళ్ళు ఏ విధంగా సస్పెండ్ చేశారు? కేవలం నువ్వు మొక్కలు సంరక్షిస్తలేవని చెప్పి ఏ విధంగా
సస్పెండ్ చేస్తావు? ఇలా మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎన్ని మొక్కలు నాటిండ్రు, వాళ్ళు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి? వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు మాధవ్ గారు అన్నట్టు 45,000 ఇదంతా ఇది ఒక పెద్ద డ్రామా అండి. సంతోష్ కుమార్ గారు ఎక్కడో కీసరల అడవులు తీసుకుంటూ ఇలా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నారు. డొనేషన్స్ కూడా వచ్చినాయని చెప్తారు. రిలేషన్ తీస్తే ఓన్లీ 26 lakhs వచ్చింది. సంతోష్ కుమార్ గారు మా చొప్పదండి నియోజకవర్గానికి చెందినటువంటి వాడు. ఇలా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ గ్రామం దత్తత తీసుకో, అక్కడ హరితహారం స్టార్ట్ చేయి, అక్కడ ఆ గ్రామాన్ని పచ్చని చేయి, నీ మండలాన్ని పచ్చని చేయి, నియోజకవర్గాన్ని పచ్చయి. ఇలా ఎక్కడ ఎవరి మప్పి కోసం వంతును ఇలా కీసర అడవులు తీసుకుంటున్నా, ఈ అడవులు తీసుకుంటున్నా, ఇదంతా పెద్ద దీని వెనుక ఒక కుట్ర జరుగుతుంది, ఒక స్కామ్ జరుగుతుంది. ఇది కొంచెం మనం కొంచెం పక్క పెడితే మన జిహెచ్ఎంసీ మీద అంటే జస్ట్ డేటా నేను కొంచెం ప్రొడ్యూస్ చేస్తున్నా మ్యామ్, సో దట్ మీ డిబేట్కి కొంచెం ఇది యాడ్ ఆన్ అవుతుంది. 139 crore ఏదైతే సాప్లింగ్స్ ఉంటాయో అవుట్ సైడ్ ఫారెస్ట్ అంట, 4.1 crore జిహెచ్ఎంసీ లిమిట్లనంట, 5.6 crore హెచ్ఎండిఏ లిమిట్లనంట, 54.4 crores ఇన్సైడ్ ది ఫారెస్ట్ అంట. ఇవి గులాబీ ఇత్తనాల చెట్ల లేకపోతే ఏ ఇత్తనాల చెట్లు మీరు చెప్పాలి. కానీ అంటే ఒకటి గిరీష్ గారు, అసలు ఫస్ట్ హరితహారంకి సీఎం గారు ఎక్కడైతే లాంచ్ చేయడానికి వెళ్ళారో మీరు గమనించండి, మొక్కలు నాటడానికి పెద్ద చెట్లన్నీ తొలగించారు. ఇది జరిగింది వాస్తవంగా. తర్వాత యూనివర్సిటీలో 2016లో మన హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా జమ్మి చెట్టు ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు తీసేసి, ఎప్పుడైనా సరే గ్రీనరీ అనేది మనం ఎన్విరాన్మెంట్ కోసం పెట్టే మొక్కలు ఏంటి అని అంటే అవి పెద్ద చెట్లు అవ్వాలి, వృక్షాలు అవ్వాలి. అంతేగాని తీసుకొచ్చి లెమన్ గ్రాస్ చిన్న చిన్న మొక్కలు పెడితే దాంతో మీకేమీ రాదు. ఎప్పుడైనా సరే చెట్లు అంటే అవి పెద్ద వృక్షాలు అయ్యేటట్టు చెట్లు పెట్టాలి తప్ప తీసుకొచ్చి చిన్న చిన్న మొక్కలు పెట్టేసి, మనం చూసాం చాలా మంది పామ్ చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు ఏదైతే క్రోటన్స్ లాగా మనం ఇంటి దగ్గర పెంచుతామో అలాంటివి పెట్టేసి ఇది హరితహారం అన్నా కూడా అది నవ్వుతారు ఎవరైనా సరే. నిజంగానే ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరికైనా దాని గురించి తెలిస్తే నవ్వుతారు అటు గురించి. తర్వాత హరితహారం అప్పుడు కూడా పెట్టాల్సిన హైట్ మొక్కలు ఏదైతే ఉందో దానికి కూడా ఒక స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. కానీ మీరు చూడండి, వీళ్ళు సప్లై చేసే సాప్లింగ్స్ మీ ఏ గవర్నమెంట్ నర్సరీకైనా పదండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, దే ఆర్ లెస్ దెన్ 2 feet. ఎప్పుడైనా సరే మీకు మొక్క 5 feet ఉంటేనే మీకు సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇవాళ 203 కోట్ల సాప్లింగ్స్ వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నాటారు అని అంటే వాటి సర్వైవల్ రేట్ కనుక మీరు చూస్తుంటే ఇట్ ఈస్ లెస్ దెన్ 10% గిరీష్ గారు. అంటే వీళ్ళు ఖర్చు పెట్టిన 4,500 కోట్లు దేనికి ఖర్చు పెట్టారంటే వీళ్ళు కమిషన్లు ఇచ్చుకోవటానికే ఖర్చు పెట్టారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? నీ సాప్లింగ్స్, నువ్వు ఇచ్చే సాప్లింగ్స్ ఏంటి, నువ్వు పెంచే మొక్క ఏంటి, నువ్వు ఇచ్చే ట్రీ గార్డ్స్ ఏంటి. ట్రీ గార్డ్స్ స్కామ్ మీకు తెలుసు. ట్రీ గార్డ్స్ ఏమైంది, ఎక్కడికి వెళ్ళినాయో ఏంటని అందరం చూస్తూనే ఉన్నాం. మీరు రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ప్రతి గవర్నమెంట్ నర్సరీ ఏమేమైతే నర్సరీస్ ఉన్నాయో చివరికి స్కూల్ ప్లే గ్రౌండ్ను కూడా వాళ్ళు నర్సరీగా కన్వర్ట్ చేసి ఏది హరితహారం కోసం అని చెప్పి చేసి పెట్టారు. సరే, కానీ ఇప్పుడు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మినిమం 1000 ప్లాంట్స్ ప్రతి ఊర్లో 1000 మొక్కలు నాటాలి. ఒకటి మీరు చెప్పండి, ఈ క్లైమేట్లో నెక్స్ట్ మంత్ నుంచి మనకి సమ్మరే కదా, హైదరాబాద్ క్లైమేట్ మీకు తెలుసు, తెలంగాణ క్లైమేట్, నెక్స్ట్ మంత్ నుంచి సమ్మర్. సర్వైవల్ రేట్ ఏ రకంగా ఉంటుంది మీరు చెప్పండి. ఇస్ దిస్ ద టైమ్ టు ప్లాంట్ ట్రీస్? అంటే బర్త్డేలు, వాళ్ళ ఇంట్లో బర్త్డేలు ఉంటే ఇవాళ ప్రభుత్వం అంటే నేను అందుకని ఫస్ట్ నేను అడిగిన క్లారిఫికేషన్, ఇది ప్రభుత్వం నుంచి చేస్తున్నారా, పార్టీ నుంచి చేస్తున్నారా? ప్రభుత్వం నుంచి చేస్తే మా సొమ్మును తీసుకెళ్ళి వాళ్ళ ఎండల్లో ఎవరు మొక్కలు నాటరు, రానున్న సీజన్ చూసుకుంటారు ఎవరైనా సరే. మేము ఇళ్లలో మొక్కలు పెంచుకున్నా సరే రీపాటింగ్ మేము ఎప్పుడు చేస్తామంటే జూన్ లో చేస్తాం, ఎందుకంటే అప్పుడు వానలు పడితే సర్వైవల్ రేట్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఎవరూ చెయ్యం. అందుకని నేను అంటున్నా, ఇది అంతా కూడా ఏంటి అని అంటే ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని అనాలి. సో ఫస్ట్ టీఆర్ఎస్ అండ్ ది గవర్నమెంట్ have to clarify whether this is a government program of planting 1000 trees per village, or is it their own party program. If it is their party program, it is okay. కానీ వాళ్ళు మరి వెళ్ళి టీఆర్ఎస్ భవన్లో నాటుతారా, ఎక్కడ నాటుతారో నాకు తెలియదు, చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు ఇవాళ అంత స్థలం ఎక్కడ కనపడట్లేదు. అంత స్థలమే ఉండుంటే ఇవాళ మీరు ఏమని చెప్పారు, ఇవాళ యూ డోంట్ హ్యావ్ గ్రేవ్యార్డ్స్ కోసం స్థలం ఇస్తానని చెప్పారు కదా ప్రతి చోట. ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏమేం చేశారో చెప్పానండి, దానికే స్థలం లేదు కదా. అందుకని నేను అడుగుతున్న, స్థలం చూపించండి, ఖర్చు పెట్టిన దానికి మీరు అకౌంటబిలిటీ చూపించండి. జియో ట్యాగింగ్ అన్నారు, అది చూపించండి. నరసింహారావు గారు, మాధవి గారు ఒక సూపర్ టాపిక్ లేపిరు. ఏంటంటే మీరు నాటుతున్న సీజన్ ఏంది, మీకు ఏమైనా ఎక్స్పర్టైజ్ కమిటీ ఉందా? వచ్చేది సమ్మరు, చెట్లు ఎండిపోతాయి, మళ్ళీ వచ్చే వర్షాకాలం ఏదైనా ఉన్నది అని అంటే మీ మేయర్ ఏమో మొక్కుకుంటున్నారు, వర్షాలు పడొద్దని చెప్పి దేవుళ్ళని మొక్కుకుంటున్నారు. మళ్ళీ చెట్లు ఉండేది ఎట్లా, పెరిగేది ఎట్లా, మనకు తోడు నీడ అయ్యేది ఎట్లా సార్? అంటే పాపం వాళ్ళకి ఇంకోటి, మనమేమో వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాం.
వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ గా మాధవ్ గారు చెప్పినట్టుగా కరెక్ట్ సీజన్ లో కరెక్ట్ టైంకి పొరపాట్లు పెరిగిపోయినాయి అనుకోండి, మళ్ళీ లేకపోతే నెక్స్ట్ బర్త్డే చేసుకోడా? మళ్ళీ నెక్స్ట్ బర్త్డేకి ఎట్లా వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మనవాడు వీళ్ళందరి బర్త్డేలకి మళ్ళీ తలా 1000-10,000 చేయాలి కదా, అక్కడ ప్లేస్ ఉండాలి కదా. అందుకని ఖచ్చితంగా ఏ సీజన్ లో నాటితే అవి చచ్చిపోతాయో ఆ సీజన్ ఎంచుకుని మరీ వాళ్ళు చేస్తున్నారు కదా. అదొకటి క్లారిటీ ఉండాలి పాపం. ఎందుకంటే వాళ్ళు మరీ తెలివి తక్కువ వాళ్ళకి ఎట్లా అంటాం, పర్ఫెక్ట్ క్లారిటీ ఉంది, ప్లాన్ ఉంది. పొరపాటున ఈ పెట్టిన ఈ 200 కోట్లు అయితే మళ్ళీ అదేదో మనం చిన్నప్పుడు క్లాసులో చదువుకునేవాళ్ళం, ఫలానా చోట ఎక్కువ వర్షపాతం ఉండేదని, ఇదంతా అట్లా అయిపోతారేమో. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ పబ్లిసిటీకి సంబంధించినంత వరకు ఐ వాంట్ టు మేక్ ఎన్ అప్పీల్ త్రూ రాజ్ న్యూస్. ఈ సెలబ్రిటీస్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొంత రెస్ట్రైన్ పాటించాలి. మీకు గుర్తుంది లేదు, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించినంత వరకు వాళ్ళు దాన్ని ఎండార్స్ చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని యాక్ట్ వచ్చింది, ఏది ప్రోడక్ట్ సంబంధించి. అటువంటిప్పుడు ఏదైనా స్కీమ్ కి సంబంధించినంత వరకు వెన్ యు ఆర్ ఎండార్సింగ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే సినిమా వాళ్ళు మీరు ఏ ప్రోడక్ట్ కొనమంటే ఏ మనీని కొనమంటే ఆ మనీని కొనుక్కుంటున్నాం, ఏ సబ్బు కొనమంటే ఆ సబ్బు కొనుక్కుంటున్నాం. అటువంటిప్పుడు మీరు ఎండార్స్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ అనదర్ థింగ్, అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, అది హ్యావ్ బీన్ టెల్లింగ్ ఇట్స్ బిగ్ మాఫియా దాన్ ఎనీ అదర్ మాఫియా ఇన్ ది వరల్డ్. ఇన్ఫాక్ట్ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరు సెలబ్రిటీస్ వాళ్ళ ఇళ్లలోనూ పక్కనెక్కడ చిన్న మొక్క నాటి ఆ ఎంపీ గారికి ఎస్ వీ హ్యావ్ టేకెన్ ది ఛాలెంజ్ అని. బట్ దెర్ ఈస్ ఒక పార్క్ ఉంది, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అని చెప్పేసి ఒక పెద్ద పార్క్ ఉండేది. ఆ పార్క్ ని మొత్తం ఒక 5 స్టార్ కాన్సెప్ట్ లాగా చేసి అందులో సినిమా వాళ్ళకి అక్కడ మిగతా వాళ్ళందరికీ బయట వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇచ్చేసి ఆ ద్వారా ఏంటి క్విడ్ ప్రో అన్నట్టుగా ఆ యాంగిల్లో వాళ్ళతోటి పబ్లిసిటీ తీసుకుంటున్నారు. కామన్ మెన్ అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో మా హీరో చేశాడు కాబట్టి చాలా అద్భుతమైన పని ఈ గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పేసి. ఇది చాలా అసలు వీ హ్యావ్ టు కండెమ్ ఇట్. అండ్ ఇది వాళ్ళ దాకా తీసుకెళ్ళాలి. ఇది ఎందుకంటే ఒక ఎలక్షన్, ఇదొక స్టంటు, డబ్బుల కోసం స్టంటు. మాధవ్ గారు కూడా ఏదో చూపిస్తున్నారు. తెలంగాణ సాప్లింగ్ ప్లాంటెడ్ బై ది సీఎం డ్రైస్ అప్, కేస్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ 8 అన్నోన్ మెన్. కెమెరా జూమ్ చేసుకోండి, ఇది ఒక న్యూస్ వచ్చింది. ఎందులో అది గిరి గారు, ఇది ఎందులో మ్యామ్ యూ కెన్ స్పీక్. గిరి గారు ఆ 8 మందిలో బహుశా వరుణ దేవుడు తర్వాత సూర్యుడు కూడా ఉన్నాడేమో చూడండి అక్యూజ్డ్ గా. కరెక్ట్ సార్. అంటే నేను అనేది ఏంటంటే గిరీష్ గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు నాటిన మొక్కని దాన్ని చూసుకోవడానికి అది ఎండిపోయిందని చెప్పి 8 మంది మీద కేసు పెట్టారు. మరి ఇవాళ 203 crore శాప్లింగ్స్, దాంట్లో సర్వైవల్ రేట్ కనుక మీరు చూస్తే మరి ఎంతమంది మీద కేసులు పెట్టాలి? ఇప్పుడు ఒక్క మొక్కకి 8 మంది మీద కేసు పెట్టారు, ఆయన పెట్టిన మొక్క బతకలేదు అనేది. మరి వాళ్ళు 203 కోట్ల శాప్లింగ్స్ మీరు ప్లాన్ చేసినప్పుడు సర్వైవల్ రేట్ ఇస్ లెస్ దెన్ 10% అనుకున్నప్పుడు ఇవాళ ఎంతమంది మీద, ఎన్ని కోట్ల మంది మీద, అంటే మల్టిపుల్ ఇంటూ 8 కదా వీళ్ళ లెక్కలో. ఒక మొక్కకి 8 మంది మీద కేసు, మీరు ఆ లెక్కన ఎన్ని కోట్ల మంది మీద కేసులు పెడతారు చెప్పండి. ఇవాళ నేను అనేది యూ డూ సంథింగ్, అది మంచిది. హరితహారం మొక్కలు నాటడం అనేది మంచిదే, వీ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఇవాళ కేంద్రం కూడా మొక్కలు పెంచాలని, ఇవాళ ఫండ్స్ కూడా కేంద్రం నుంచి వచ్చిన ఫండ్సే. ఇవాళ వీళ్ళు స్పెసిఫిక్గా తీసుకొచ్చి కేటాయించిన ఫండ్స్ ఏంటనేది మనం ఆర్టీఏలో మనకు తెలుస్తూనే ఉంది. నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ గుడ్, కానీ ద వే దే ఆర్ డూయింగ్ ఇస్ నాట్ గుడ్. అంటే ఒక ఫ్యామిలీకి దాన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఇది ఏదో మా ఫ్యామిలీ, అందుకని నేను అన్న ఇది హరితహారమా కల్వకుంట్లహారం అంటానికి రీజన్ అది. ఎందుకంటే దెర్ ఇస్ అ సీజన్ వేర్ యూ ప్లాంట్ ట్రీస్, అండ్ మనం చూసుకునే సాప్లింగ్స్ కూడా ఒక హైట్ ఉంటుంది. తర్వాత ఆ ట్రీ గార్డ్స్ ఏంటి అనేది, ఇవాళ ఫస్ట్ వచ్చిన ట్రీ గార్డ్స్ దే డింట్ ఈవెన్ సర్వైవ్ ఫర్ ఫ్యూ డేస్ ఆల్సో. తర్వాత సరే ఆ క్వాలిటీ మార్చి మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి పెట్టారు, అది డిఫరెంట్. ఫస్ట్ ఏమో అసలు ట్రీ గార్డ్సే పెట్టలేదు, తర్వాత పెట్టిన ట్రీ గార్డ్స్ బాగా, తర్వాత ఇప్పుడు మార్చి కొంచెం మంచి ట్రీ గార్డ్స్ పెట్టారు. సార్ నేను అనేది ఆల్ దిస్ ఇస్ ఆర్ మనీ గిరీష్ గారు, వాట్ ఎవర్ అమౌంట్ వీఆర్ పేయింగ్. సో ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టు, తర్వాత ఇందాక మనం చూసాం మిషన్ కాకతీయ, చెరువులు, ఇది తర్వాత ఇంటింటికి భగీరథ. హరితహారం పక్కకెట్టి రాజకీయాలకు వస్తే ఒక ఉత్కంఠభరితమైన వార్త, రాజగోపాల్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ని వీడే పరిస్థితి ఉందా? బీజేపీ కొత్త స్ట్రాటజీ చేస్తుందా? సో నాగార్జున సాగర్ ఎలక్షన్లలో ఒక కొత్త తెరలేవబోతుందా? ఒకటండి, ఇట్ ఈస్ ఇవాళ నాగార్జున సాగర్ ఎలక్షన్స్ కనుక మీరు చూసుకుంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో, ఇన్ స్పెసిఫిక్గా అక్రాస్ తెలంగాణ మీరు చూసుకుంటే
టీఆర్ఎస్ ప్రభుత్వానికి విపరీతమైన వ్యతిరేకత ఉంది అనేది చాలా క్లియర్గా కనపడతాను. ఆ వ్యతిరేకత ఎందుకు ఉంది అని అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ దుబ్బాక ఎలక్షన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఎస్, ఎవ్రీ ఎలక్షన్ విల్ స్పీక్ ఇన్ ఇట్స్ వే. ఎందుకంటే ఎక్కడన్నా ఒక్క ఎలక్షన్ మేము ఓడిపోతే మోడీ వైపు పడిపోతుంది అన్నారు. మరి మేము దుబ్బాక గెలిచినప్పుడు జిహెచ్ఎంసీలో 4 నుంచి 48కి వచ్చినప్పుడు మరి వాళ్ళ గ్రాఫ్ కూడా పడిపోయింది అనే లాజిక్ నేను మాట్లాడగలను. 0.26% ఓట్ షేర్ తేడా ఉంది. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ వెరీ వెరీ మినిమల్. సరే, ఏదైనప్పటికీ అసలు బీజేపీయే లేదు అని మాట్లాడిన వాళ్ళందరికీ ప్రజలే సమాధానం చెప్పారు. బీజేపీ ఎక్కడుంది ఏంటి అనేది వాళ్ళే సమాధానం చెప్పారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం చూసుకుంటే కేసీఆర్ గారు 2018లో ఒక మాట అన్నారు, గిరీష్ గారు, మేము మా మేనిఫెస్టో 100% కంప్లీట్ చేసాం అనేది. నేను అందుకని అడుగుతా, 2014లో మీరు చేసిన మేనిఫెస్టోని తీసుకురండి, మళ్ళీ 2018లో మీరు పెట్టిన మేనిఫెస్టో రెండు కనుక మీరు తీసుకొచ్చి పెడితే ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేశారంటే ఒక్క ఫ్యామిలీకి మాత్రం 100% కంప్లీట్ అయింది. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి ఎక్కడ కంప్లీట్ అవ్వాలి. మేనిఫెస్టో 100% కంప్లీట్ కాలేదు, కొంచెమే అయింది. మళ్ళీ కాంగ్రెస్ నేను చెప్తున్నా, ఇవాళ ఏదైతే ప్రామిస్ చేశారో అది ప్రజలకి అందనప్పుడు దాని గురించి కొట్లాడాల్సింది ప్రతిపక్షాలు. ఆ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది మేము. ఏదైతే సరే, అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే సరే, ఏదైనా సరే, చివరికి ఫీజు రియంబర్స్మెంట్ అయితే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపులు అయితే, ప్రతిదీ కూడా మేము కొట్లాడుతున్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అంటే, కాంగ్రెస్ని ఒక అపోజిషన్ పార్టీ స్టేటస్ ఇచ్చి కొన్ని సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలో ఆ నాయకులు ఉండే పరిస్థితి అక్కడ కనపడట్లా. ఇవాళ మీరు చూస్తున్నారు, ఎవరు పోరు ఎటు అని అంటే ఏదో భరోసా యాత్రకని కొంతమంది నాయకులు బయలుదేరారు. అది వాళ్ళ పదవి కోసం, భరోసా కోసం వాళ్ళు యాత్రలు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు అనేది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసింది. అందుకని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉండేటట్టు ఎవరు కనపడట్లా. కాంగ్రెస్ ని విడిచిపెడతాడా, మీరు ఆపుతారా? లేకపోతే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిరుత్సాహమే ఈ కాంగ్రెస్కి పార్టీకి ఇది బెడిసి కొడుతుంది? ఎందుకంటే పెద్దగా దాఖలాలు అయితే ఏం లేవు అనిపిస్తలేదు సత్యం గారు ఆయన హయాంలో గెలిచినట్టు. నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి శాసనసభలో శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తుంటారు. శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించుకుంటూ అక్కడ రిజైన్ చేసి ఇంకో సీటుకు పోవాల్సిన అవసరం లేదు. ఇలా నిజంగా అందరు చెప్పినట్టు ముఖ్యమంత్రి అంటే మంటుంటేనే పొగొస్తుంది కదా, శుద్ధ తప్పు. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, నిజంగా వేరే ఎంపీగా ఉంటాడో లేకపోతే వేరే ఖాళీగా ఉంటాడో ఆయన తీసుకొచ్చి నాగార్జున సార్లు పెడతానంటే ఏమన్నా అర్థం ఉంది? ఇది పూర్తిగా ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి 80% కాంగ్రెస్ పార్టీని వీడాడు. ఇదంతా కేవలం మైండ్ గేమ్. ఇలా నిజంగా దుబ్బాక్ ఎన్నికలు కానీ, హైదరాబాద్ ఎన్నికలు కానీ, అంటే టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు ఉన్న వ్యతిరేకతకు అది తార్కాణం ఆ ఫలితాలు. ఇలా ఖచ్చితంగా నాగార్జున సాగర్లో కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజార్టీతో గెలవబోతుంది. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇలా బీజేపీ ఏం చెప్తుంటారు, మేము కేసీఆర్ను జైల్లో పెడతాం, కేటీఆర్ను జైల్లో పెడతాం, మిషన్ భగీరథల అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? ఇలా నిజంగా అవినీతి జరిగిందా, జరగలేదా? జరిగితే ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇలా కేంద్ర హోంశాఖ పరిధిలో సిబిఐ ఉంటుంది, ఈడీ ఉంటుంది. వీళ్ళు 1000 కోట్ల అవినీతి చేసిండ్రు ముఖ్యమంత్రి కుటుంబం, అది అందరికి తెలిసినటువంటి విషయం. మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి వస్తుంది. మా కాంగ్రెస్ లోనే ఉంటారు. నరసింహారావు గారు, మీ అభిప్రాయం ఏంది సార్? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కొంచెం టర్మ్స్ మంచిగా లేవని మనకు తెలిసిందే, ఆయన కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తలేడని తెలిసిందే. సో మన రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాదు ఒక 7-8 సార్లు ప్రో బీజేపీ స్టేట్మెంట్ చాలా చేసిండ్రు. సో మీ అవగాహన ఎట్లుంది సార్ దీనిపైన, యువర్ అనాలిసిస్? నాకు తెలిసినంత వరకు బేసికల్ గా ఎప్పుడైతే మీరు అన్నట్టుగానే కొంచెం ప్రో బీజేపీ అంటే ఆ దారిని వాళ్ళు క్లియర్ చేసుకోవటానికి కొంచెం సుహృద్భావ వాతావరణంలో ఆ రూట్ ని వాళ్ళు వేసుకుంటారు. జనరల్ హ్యూమన్ టెండెన్సీ అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారిని కాదు, చాలా మంది కూడా దేర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యవస్థాగతంగా ఏదైతే ఇబ్బందులు పడ్డ నిన్న కాక మనం చూసే రేవంత్ రెడ్డి ఇటు వెడితే వాళ్ళు ఇటు వెళ్ళారని చెప్పేసి అవన్నీ జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ నాట్ ఓన్లీ పార్టీలో లొక్కలు కాకుండా బీజేపీ ఈజ్ గోయింగ్ టు బి ది ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ అన్న క్లారిటీ వాళ్ళకి వచ్చింది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఒకేసారి బహుశా జనరల్ ఎలక్షన్స్ వస్తే 25 మంది 30 మంది ఇటు జంప్ అయిన కూడా అసలు ఆస్పదం లేదు. ఎందుకంటే దర్ 2 థింగ్స్ అండి. మనం మొత్తం కూడా ఈ షిఫ్ట్ అయ్యే వాళ్ళని కూడా వాళ్ళు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే వాంటెడ్ టు డూ సంథింగ్ గుడ్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ బీయింగ్ ఇన్ దట్ పర్టికులర్ పార్టీ. సో దే విల్ బి వెయిటింగ్ ఫర్, ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాజకీయాలు అందరూ డబ్బులు సంపాదించే వాళ్ళని కాకపోయినా చాలా మటుకు ఉంది. బేసికల్ గా నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది, ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ. ఏ పొలిటికల్ లీడర్ ఇంకా మనమన్నా కొంచెం మెల్లిగా లేస్తామేమో కానీ ప్రతి పొలిటికల్ లీడర్ సీరియస్ గా జనాల్లోకి ఉందాం అనుకునే వాళ్ళు పాపం వాళ్ళు 4ంటికి 5ంటికి లేచి వాళ్ళు ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు పనిచేస్తుంటారు. ఖచ్చితంగా దే ఆర్ 2 పాజిటివ్. ఒకటి, వాళ్ళ అంతర్గతంగా ఉన్న ప్రాబ్లమ్స్
రెండు బీజేపీ చేస్తున్న ఆ హోప్ ఖచ్చితంగా ఈ బీజేపీలో కనుక అవుతే మేము ఇంకా బాగా చేయొచ్చు మా నియోజకవర్గానికి. అంతేగాని గెలిచిన తర్వాత రూలింగ్ పార్టీలోకి వెళ్ళడం కాదు. ఏమండి? స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందని అంటారు మీరు. ఖచ్చితంగా నాట్ ఓన్లీ స్టెబిలిటీ, వాళ్ళకి ఆ హోప్ ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా. ఇప్పుడు కూడా బీజేపీ ఏముందండి, మేము ఇవాళ వెళ్ళిపోయి ఒకేసారి పాల పొంగులాగా రాదుగా మాకు. బీజేపీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా ముందు నుంచి వంచి ఒక కొన్ని దశాబ్దాల పాటు ఒక బేస్ వేసుకుంటూ ప్రజల్లో మమేకింగ్ కావడానికి వాళ్ళు చేస్తారు. అది వాళ్ళకి నచ్చింది. దెన్ ఇమీడియట్ గా దే మే కమ్ టు ది పార్టీ. దాని మీరు అంతెందుకు వీళ్ళందరూ అన్నారుగా, మన సత్యం గారు అన్నట్టుగా ఇవన్నీ ఆ స్పెక్యులేషన్స్ అవన్నీ క్రియేట్ చేస్తాయి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్ అండ్ ఫ్యూ వీక్స్ అండ్ ఆల్ దట్. ఎందుకంటే ఆ తర్వాత బహుశా మీరే రాజగోపాల్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేస్తుండే బీజేపీలోకి వచ్చిన తర్వాత మీ మనోభావాలు ఎలా ఉన్నాయని మీరే అడగచ్చు. సో గిరీష్ గారు, దానికంటే ముందు ఒక చిన్న టాపిక్ కూడా ఉంది. ఎందుకంటే ఇది మనం ప్రజలకు ఆబ్వియస్గా చెప్పాలి. పెట్రోల్ ధరలు, దీని మీద కొంచెం పర్సెప్షన్ క్రియేట్ అవుతున్నది ఆబ్వియస్గా. అయితే తెలంగాణ 35.2% వ్యాట్ ఉన్నది మనం తీసుకుంటే. ఎందుకు పెరుగుతున్నది అని అంటే బ్యారెల్ జూన్ 2020లో $54.8 ఉంటే ఇప్పుడు వచ్చేసి అది 40, జనవరి 2021లో మనకు పెరిగింది అని చెప్పి ఒకటి బ్యారెల్ కూడా పెరిగింది అన్నది ఒకటి సంఘటన ఉన్నది. 50% హైక్ అయింది అన్నది ఒకటి ఉన్నది. బట్ 35.2% ఆఫ్ వ్యాట్ ఓవరాల్గా తీసుకుంటే సెస్ కానీ లేకపోతే సెంట్రల్ ట్యాక్స్ కానీ ఏదైనా తీసుకుంటే అది ఆల్మోస్ట్ 19 to 24 రూపీస్ తప్ప ఇంకా పెద్దగా లేదు. అండ్ ఆబ్వియస్లీ ద డేటా అబ్స్ట్రాక్ట్ ఆస్ 1 జనవరి 2021 తీసుకుంటే ఫ్యూయల్ కాస్ట్ బిఫోర్ వ్యాట్, ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ఫ్యూయల్ కాస్ట్ బిఫోర్ వ్యాట్ పెట్రోల్ వచ్చేసి 64.39 per లీటర్ అండ్ డీజిల్ వచ్చేసి 63.02 per లీటర్ బిఫోర్ వ్యాట్. అగర్ వ్యాట్ యాడ్ చేస్తే 35.2 యాడ్ చేస్తే రేట్లు మారుతున్నాయి. పర్ వ్యాట్ ఏదైతే క్యాల్కులేషన్ చేసి మనం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో 109 crores రాష్ట్రం లబ్ధి పడింది. అందుకే ఏదేమన్నా జిమ్మిక్లు దీనిపైన చర్యలు అయితలేవా, లేకపోతే ఇప్పటికీ గులాబీ నాయకులు లేస్తుండే కదా దీనిపైన? గిరీష్ గారు, డెఫినెట్గా ఇవాళ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ ఆర్ ఆన్ ది హయ్యర్ సైడ్. we agree that they are on the higher side. It is not that అక్కడ కనపడే రేట్లు కావు అని మేము చెప్పట్లేదు. కానీ ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఇవాళ ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ ప్రకారం ఇక్కడ రేట్స్ మారుతూ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ వేరియింగ్ డే టు డే. ఇది వరకు దేర్ ఆర్ సో మెనీ డేస్, చాలా రోజులు కూడా డీజిల్ రేట్స్ పెట్రోల్ రేట్స్ చాలా రోజులు కూడా కంటిన్యూస్గా తగ్గిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఎవరు మాట్లాడలేదు, పెరుగుతున్నాయి. ఇవాళ భారం పడుతుంది కాబట్టి ఎస్ అందరూ మాట్లాడుతున్నారు. కానీ మీరు ఒకటి గమనించండి, కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సెస్ ఏదో ఎక్కువ వేసేస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం వేసే వ్యాట్ ఏదైతే ఉందో అదే చాలా తక్కువ అయినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేది ఒక ఫిక్స్డ్ అమౌంట్. ఎంత రేటు పెరిగినా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆ 20 రూపాయలే వస్తుంది పర్ లీటర్. అంతేగాని ఇవాళ రేటు పెరిగే కొద్దీ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఏదైతే వ్యాట్ ఇక్కడ 35.2% ఏదైతే ట్యాక్స్ ఇక్కడ ఉందో వ్యాట్, మీరు ఆలోచించండి, ప్రతి లీటర్కి అక్కడ రేటు పెరిగిన కొద్దీ ఈ 35.2% ఆఫ్ ట్యాక్స్ ఏదైతే అమౌంట్ ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. సో ప్రజల మీద భారం పడుతున్నప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం తగ్గించుకోవచ్చు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అది చేయట్ల. కొన్ని రాష్ట్రాలు కొన్ని చోట్ల మనం చూసాం లాస్ట్ టైము, కొన్ని రాష్ట్రాలు కొన్ని చోట్ల తగ్గించినాయి. కానీ ఇవాళ ఇన్ స్పెసిఫిక్గా మీరు తెలంగాణ కనుక చూసుకుంటే 35.2 ఎక్కువ ఉంది. రెండోది ఇంకొకటి, చాలా మంది ఎన్నో మాట్లాడారు ఇదివరకు కూడా, చాలా మంది ఈ పెట్రోల్ డీజిల్ ఎందుకు బ్యారెల్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కూడా తగ్గించలేదు, ఇంకోటి మాట్లాడారు. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అమౌంట్ పే చేయకుండా బాండ్స్ ఇష్యూ చేసేసారు. ఈ అన్ని కూడా అప్పులు తీర్చే బాధ్యత ఎవరిది? డెఫినెట్ గా వచ్చే ప్రభుత్వం. సో డెఫినెట్ గా అన్ని ఆ బాండ్స్ అన్ని కూడా మనం తీర్చింది ఎవరు అంటే డెఫినెట్ గా ఈ ప్రభుత్వం తీర్చింది. కాబట్టి ఇవాళ మనం వీఆర్ స్టిల్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ కూడా చూసినాం. ఐఎమ్ జస్ట్ సమ్మింగ్ ఇట్ అప్ బికాస్ ఆఫ్ ది కన్స్టెంట్ ఆఫ్ టైం. పెట్రోల్ని జిఎస్టీ ఇలా ఉంటే ఏమవుతుంది అంటే వ్యూవర్స్కి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే రెవెన్యూ న్యూట్రల్ రేట్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. వ్యాట్ ప్రతి స్టేట్కి డిఫరెంట్ ఉన్నది కాబట్టి, సేల్ ట్యాక్స్ అనేది డిఫరెంట్గా పోతున్నది కాబట్టి, వ్యాట్ డిఫరెంట్గా పోతున్నది కాబట్టి, ఏదైతే వ్యాట్ తక్కువ ఉన్న స్టేట్లకు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తామో అక్కడ మోత మోగుతుంది. సో ఆబ్వియస్లీ దీన్ని జిఎస్టీలకు తీసుకురావాలనంటే ఒక స్పెక్యులేటివ్ ఫైనాన్షియల్ డెఫిషిట్ పైన బాగా ఎఫెక్ట్ పడుతుంది స్టేట్ పైన. టు సమ్ అప్, థ్యాంక్ యూ ఫర్ ది షో నరసింహారావు గారు, సత్యం గారు అండ్ మాధవి గారు. యువర్ ఇన్పుట్స్ వేర్ వెరీ క్రూషియల్. సో తెలంగాణ ప్రజల కోరిక ఎట్లున్నది అంటే స్టంట్లు వద్దు, సంక్షేమమే ముద్దు. లెట్ us have an evident based review than an emotional review. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. జై హింద్, జై భారత్.